దింపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తానంటే సన్నవడ్లను సాగు చేస్తామన్నారు జిల్లా రైతులు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కార్ 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్నవడ్ల కొనుగోలు కేంద్రం గ్రామంలో ఏర్పాటు చేయాలని వెజుగామ గ్రామ రైతులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతులు వడ్లు ఎక్కువగా సాగు చేయడం జరిగిందన్నారు. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించడం వల్ల రైతులు ఎక్కువగా వరి సాగు చేయడం జరిగిందని, వెంటనే గ్రామంలో ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ ఉన్నది కానీ దొడ్డులు పోతున్నాయి, 1 లారీ 2 లారీలు. గత ప్రభుత్వం ఏమో 10 నుంచి 20 లారీలు పోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక 1 లారీ పోయింది అంతే. ఇప్పటికీ వేరే మోడల్ వస్తువులు కొనకపోతున్నారు, అవి తక్కువ ధరకు 200-300 లాస్కు కొంటారు వాళ్ళు. మా పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏం చేసిర్రు, సన్నది పెడితే సన్నది బోనస్ ఇస్తామని చెప్పి 500 ఆశ చెప్పారు. పోయినా సరే అంతకుముందు ప్రభుత్వం అది ఏం చెప్పలేదు కాబట్టి అప్పుడు అద్దె ఎకరా పెట్టుకున్నాం మేము. అటువంటిది ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకున్నాం సన్నయి. మా పరిస్థితి సన్నయానికి 40 క్వింటాలు వెళ్తాయి, మాకు 40 బస్తాలు వడ్లు వెళ్తాయి. ఇప్పుడు దొడ్డి అయితే సన్నయి పెడితే 25 బస్తాలు అవుతాయి. అట్లా లాస్ మేము. అయినా సరే బోనస్ ఇంకా 500 ఎక్కువ వస్తుంది అని చెప్పి సన్న వడ్లు కొనుక్కున్న దానికి కేంద్రం కావాలి, మాకు సెంటర్ గవర్నమెంట్ కొనాలి, మాకు అది లెక్క. అంతా అయిపోతున్నాం, ఆగమాగం అవుతున్నాం. రైతులు మేము లాభం ఉంది, మేము చేస్తే చేయకుండా అమ్ముడు పోదు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చే రైతు ఇయ్యడే పోసేటోళ్ళు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టేట్ యూనియన్.